హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీచింగ్ వరల్డ్. చాలామంది లాంగ్వేజ్తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఎలా ట్రాన్స్లేట్ చేసుకోవాలి అని తెలియక చాలా యాప్స్, అప్లికేషన్స్ అనేవి ట్రై చేస్తూ ఉంటారు. సో మీకు ఎలాంటి యాప్ అనేది అవసరం లేకుండా, అలాగే ఎలాంటి అప్లికేషన్ కూడా యూస్ చేయకుండా మీరు ఈజీగా మీకు నచ్చిన భాషలోకి అర్థం కాని భాషని ఈజీగా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మీరు జస్ట్ మీ మొబైల్లో మీ ఆండ్రాయిడ్ మొబైల్లో ఈ గూగుల్ క్రోమ్ అనేది ఉంటే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గూగుల్ క్రోమ్ను అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ సెర్చ్ టైప్ యూఆర్ఎల్ అని వచ్చింది కదా, అంటే ఒక సర్చింగ్ బార్ అనేది వస్తుంది. మీరు ఓపెన్ చేయగానే అది ప్రెస్ చేయండి. అక్కడ ఇంగ్లీష్ టు తెలుగు అని టైప్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది, దాన్ని ఓకే చేస్తున్నాను. చేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లూ కలర్లో ఇంగ్లీష్ అండ్ రైట్ సైడ్ తెలుగు కనిపిస్తుంది కదా. ఇవి నేను సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజెస్, అంటే నేను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో మీకు ఇక్కడ ఒకవేళ ఇంగ్లీష్ కాకుండా హిందీ, స్పానిష్, ఇంకా ఏదైనా హిందీ కానీ ఏదైనా కావాలి అనుకుంటే మీరు ఇక్కడ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి అండ్ మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హిందీ అయితే హిందీ, ఏదైతే అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇటువైపు రైట్ సైడ్ మీరు ఏ లాంగ్వేజ్ అయితే కావాలో ఆ లాంగ్వేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ ఏంటంటే తెలుగు కాబట్టి తెలుగు పెట్టుకున్నాను. మీకు ఏ లాంగ్వేజ్ కావాలి అంటే అక్కడ ఏ లాంగ్వేజ్ నుండి కావాలో సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ ఏ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసుకోవాలి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దీన్ని కూడా టైప్ చేసుకోవచ్చు, కావాలంటే ఇంగ్లీష్ చేసుకోవచ్చు, హిందీ చేసుకోవచ్చు, ఏదైతే అది చేసుకోవచ్చు. నాకు తెలుగు కావాలి కాబట్టి నేను తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, మీరు సెలెక్ట్ చేసుకున్న 2 లాంగ్వేజ్కి డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ ఎంటర్ టెక్స్ట్ అని ఉంది చూసారా, ఇక్కడ త్రూ మైక్ ద్వారా మీరు ఏదైనా టెక్స్ట్ ఇస్తే ఆ టెక్స్ట్ని ఈజీగా ట్రాన్స్లేట్ చేసి ఇక్కడే డిస్ప్లే చేస్తుంది. లేదంటే మీరు ఏదైనా బుక్స్ అవి చదువుతున్నారు అనుకోండి, అప్పుడు ఇక్కడ ఒక లెన్స్, ఈ మైక్ పక్కన రైట్ సైడ్ ఇక్కడ కెమెరా కనిపిస్తుంది చూసారా, ఈ కెమెరాని ప్రెస్ చేస్తే క్యామ్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా నా దగ్గర ఒక బుక్ అనేది ఉంది. ఈ బుక్ని నేను ఫోకస్ చేస్తున్నాను. చూడండి, ఇది నా దగ్గర ఉన్నది ఇంగ్లీష్ బుక్, కానీ ఎంత ఈజీగా ట్రాన్స్లేట్ అయింది చూసారా. మొత్తం అంతా కూడా తెలుగులోకి ట్రాన్స్లేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని జస్ట్ నేను క్యాప్చర్ చేస్తున్నాను, ఒక ఫోటో అనేది తీస్తున్నాను. చూసారా ఇంత ఈజీగా మీరు ఇలా స్క్రోల్ చేసుకొని మీకు నచ్చిన అంటే నేను ఇంగ్లీష్ టు తెలుగు పెట్టాను కాబట్టి నాకు ఇలా డిస్ప్లే అయింది. సో మీరు ఈ విధంగా మీకు అర్థం కాని భాషని అర్థమయ్యే భాషలకు చాలా ఈజీగా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టు ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.